హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతుల. ఈరోజు అయితే మనము సుధాకర్ అన్న షెడ్లు అయితే ఉన్నాం అనమాట. అన్న తెలుసు కదా, ఈ సంవత్సరము ముంబై మోడల్స్ అయితే మనకు పొద్దుటూరులో ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చామంటే, అన్న ఒక విగ్రహానికి ధోతి పంచ అందుకు ఎగ్జాంపుల్ అంటే ఎట్లా అంటే, ఇంకా బొమ్మ ఫినిష్ కాలేదు, కలర్ అవ్వలేదు, ఇంకా చేతులు పెట్టలేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ అవ్వలేదు, అసలు ఎటువంటిదేమీ కాలేదు. కానీ ముంబై నుంచి వాళ్ళు ఈరోజు అయితే వస్తున్నారంట. అంటే ధోతి పంచ కట్టేవాళ్ళు అందరు చాలామంది ఎలా వస్తుంది అంటే, పంచ ఎలా ఎక్కడి నుంచి వస్తారు అంటే, క్లాత్ ఎక్కడిది, సేమ్ ముంబైలో ఎలా దొరుకుతుంది అలానే ఉంటుంది మోడల్ అంతా ఇది అని అడుగుతున్నారని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ఈరోజు కట్టిస్తున్నాడు. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. అలాగనే వీళ్ళ నెంబరు, ఈయన సుధాకర్ అన్న నెంబరు అండ్ ఈ షెడ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే సుధాకర్ అన్న షెడ్ అనమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు సీనియప్ కనపడుతుంది కదా, సీనియప్ బ్యాక్ సైడే మనకు సుధాకర్ అన్న షెడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు సీనియప్ ఉంది కదా. సీనియప్ ఇప్పుడు మనకి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనకు సీనియప్ నుంచి మనకు ఇట్లా ఎరుగుంట్ల బైపాస్ అనమాట. వాసవి సర్కిల్కి వెళ్ళే రూట్ అనమాట ఎరుగుంట్ల బైపాస్. ఆ బైపాస్ అంటే మనకు అటు సైడ్ నుంచి మనకు చూస్తే మనకి షెడ్ అయితే కనపడుతుంది అనమాట. అంటే మన సీనియప్ నుంచి ఎరుగుంట్లకి వెళ్ళే బైపాస్ అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్, మనమైతే లోపలికి వచ్చేస్తే మనకు ముంబై మోడల్ అనమాట. మనకు ఫస్ట్ టైం మన ప్రొద్దుటూరులో ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 14 విగ్రహాలు అయితే మనకు సిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒక్కొక్క సిట్టింగ్కి ఒక్కొక్క మోడల్ అనమాట. అంటే ఎట్లా అంటే, ఒక సిట్టింగ్ ఉన్నట్టు ఇంకో సిట్టింగ్ అయితే ఉండదు. ఎగ్జాంపుల్ మీకు అయితే చూపిస్తాను చూడండి. మనం చెప్పాను కదా, ధోతి వాళ్ళు కూడా రెడీ వచ్చారనమాట ముంబై నుంచి. మనకు మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే మనకు ప్రొద్దుటూరుకి రావడం అయితే జరిగింది. మనకు ధోతి వర్క్ అనమాట. ఇది చూసారు కదా, మనకి ఇది ఈ లోకల్లో అయితే మనకు సామాన్యంగా దొరకదు. సామాన్యం కదా, అసలు దొరకదు నన్ను అడిగితే ఈ లోకల్లో. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు హాయ్ అన్న, హాయ్ అన్న వాళ్ళే ముంబై నుంచి వచ్చారనమాట. నామ్నా సాగర్. మనకి దినేష్ అన్న అనమాట. మనకు ఈ సంవత్సరం మనం ముంబై మోడల్ చేయడము, మనకు ప్రొద్దుటూరుకి చేయడానికి కారణం దినేష్ అన్న అనమాట. ఒకసారి హాయ్ చెప్పన్నా. హాయ్ ఇదనమాట. మనకు ఇది వచ్చేసి మనకు ఇది మోడల్ ఎట్లా అంటే చూపిస్తాను. ఒక్కొక్క సిట్టింగ్ ఉన్నట్టు ఇంకో సిట్టింగ్ అయితే ఉండదన్నమాట. చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఇది ఒక సిట్టింగ్ అనమాట. అంటే రైట్ లెగ్ కాలు కిందికి పెట్టి లెఫ్ట్ లెగ్ కొద్దిగా పైకి పెట్టేసి మన చేతులు కూడా మనకి ఈ చేయి అయితే మనకు దీవిస్తున్నట్టు ఈ చేయి అయితే రావడం అయితే జరిగిందనమాట. తర్వాత అయితే మనకు ఇదొక సిట్టింగ్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఈ రెండు కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చున్నట్టుగా ఇదొక సిట్టింగ్ అనమాట. తర్వాత మనకి ఇటు సైడ్ వచ్చేస్తే ఇదొక సిట్టింగ్ అనమాట. మనకు ఎట్లా అంటే ఒక కాలు ముందర పెట్టేసి ఇంకొక కాలు వెనక పెట్టేసి మనకి ఇదంతా ఏంటంటే ప్రతి ఒక్క సిట్టింగ్కి ఇంకా ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఇంకా ఫుల్ అయితే మనకు ఇంకా చాలా వచ్చిన తర్వాత మనకు డీటెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద ఉంది కదా, దీని కింద కూడా మనకు పీట టైప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క విగ్రహంకు ఒక్కొక్క సిట్టింగ్ ఉందంటే ఆ సిట్టింగ్ తగ్గట్టు మనకు డిజైన్ కూడా చేస్తారనమాట. ఇది కూడా చూసారా, ఇది కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్టు మనకు ఈ గణేశుడు మనకు. తర్వాత వచ్చేసి మనకు ఇదొక టైప్ అనమాట. చూసారు కదా, మీకు ఆ చేతులు చూడండి ఎట్లున్నాయో, ఈ చేతులు చూడండి ఎట్లున్నాయో. ఇట్లా సిట్టింగ్ అయితే మారిపోతుంది ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క విగ్రహాన్ని మాదిరి. చూసారు కదా, ఇట్లా మనకి ఎట్లా అంటే ఒక పీట మీద కాలు పెట్టుకున్నట్టు ఇట్లా అవుట్ఫిట్ అయిపోయింది మొత్తం అంత అయిపోయిన తర్వాత మనకు లాస్ట్ లైట్ అయితే మనకు కనబడుతుంది అనమాట. మనం తర్వాత ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఒక 14 విగ్రహాలు అయితే మనకు ఇట్లా అచ్చులు అయితే మనకి ఎట్లా అంటే, ఇప్పుడు మనం బాడీ ఇట్లా మనకు హెడ్ హ్యాండ్స్ మనకు మొత్తం అంతా ప్రిపేర్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ మనకు ఈ విగ్రహానికి అయితే ఇప్పుడు ఈ విగ్రహానికి అయితే మనకు ఈ పంచ వెనక షాల్వా అంటారు కదా, ధోతి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఈ విగ్రహానికి అయితే ఇప్పుడు కడుతున్నారు. ఎందుకు ఈ విగ్రహాన్ని కడుతున్నారు అంటే, ఫస్ట్ టైం మన పొద్దుటూరులో మనకు ముంబై మోడల్ దొరుకుతున్నాయి కదా, అందరికి ఒక ఐడియా కోసం ఎలా అంటే ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు, ఏం కదా అనేది అందరికి ఒక ఐడియా మైండ్లో ఒక డౌట్ అనేది ఉంటుంది కదా. ఆ డౌట్ ఫినిష్ చేసేదానికి అదే పనిగా మనకి ఎగ్జాంపుల్కి అయితే ఒక విగ్రహానికి అయితే మనకు ఆ ధోతి ఆ పంచ కట్టి చూపిస్తే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో మనకి ఈరోజు మనకు కట్టి మనకి వీడియోలో కూడా వాళ్ళు చూపిస్తామని చెప్పేస్తే నేను అదే పనిగా ఈరోజు వచ్చేసి డేటు 7th month 2014 అనమాట. ఇదనమాట. వెనక కనపడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఆ ఈ గణేషునికి ఈరోజు పంచ అలాగనే ధోతి కూడా మనకు చేస్తారనమాట. ఇంకా ఆలస్యం లేకుండా మనకు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కింద ఫినిషింగ్ అయితే చేస్తున్నారనమాట. కట్టేదానికి ఇంకా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఆలస్యం లేకుండానే స్టార్ట్ అయ్యగానే నేను మీకు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇది ప్రస్తుతానికి అయితే మనకు స్వామివారికి పంచాయితీ కట్టడం అయితే జరుగుతుంది. మనం చూసారు కదా, ఇందాక చూపించింది అది ధోతి అనమాట. మీకు వీడియో స్టార్టింగ్లో ఇది వచ్చేసి మనకు పంచ అనమాట.
కింద కూడా చూసారా డిజైన్ ఎలా ఉందో. మనకి పంచె కూడా ఎలా అంటే మనకు ఈ దగ్గర నుంచి ఇప్పుడు వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ దగ్గర నుంచి అయితే అసలు లైటింగ్ పెడితే గజ్జుమని మెరుస్తుంది అనమాట. మనకైతే ప్రస్తుతానికైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను వీడియో మొత్తం, కాబట్టి నేను వీడియో ప్లే చేసి మ్యూజిక్ యాడ్ చేసి చేసేస్తాను. ఇంకా ఆలోచన లేకుండా మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఆలోచన లేకుండా చూసేద్దాం పదండి. DJ Naresh exclusive remix. Ganjam. DJ Naresh Rock Mix. Ganjam. DJ Naresh Rock Mix.
ప్రస్తుతానికి అయితే మనకు టోటల్గా మనకు పంచ ఇంకా ధోతి అయితే మనకు పూర్తిగా రెడీ అయిపోయిందనమాట. ఈ విగ్రహానికి ఎందుకు మనకు పెయింటింగ్ ఇంకా కాలేదు, నగలు కాలేదు, అలాగనే చేతులు కాలేదు, అసలు ఫినిషింగ్ అంటే మనకు ఒక బొమ్మ అచ్చు అయితే రెడీ అయిందనమాట. అంటే ఇట్లుండే అచ్చుని ఇట్లా కట్టి ఇలా చేశారనమాట. మనకైతే పూర్తిగా డీటెయిల్ చూడండి. ఎలా అంటే మనకు ఇక్కడ దొరికే మనకు పంచలు అయితే ఇక్కడైతే దొరకవు. ఇక్కడ ఇది అయితే బార్డర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే కనబడుతుంది. ఈ బార్డర్ మనకి ఇక్కడికి వచ్చేసి మీకు ఎందుకంటే ఫస్ట్ టైం మనకు మన ప్రొద్దుటూరులో ముంబై స్టైల్లో అయితే మనకు ప్రిపేర్ చేస్తున్నారు కదా. మనకు అందరికి ఒక ఐడియా అంటే ఎలా ఉంటుంది, చాలామంది వచ్చిన మంది ప్రతి ఒక్కరు ఏంటంటే సేమ్ అలానే ఉంటాయా లేకుంటే ఎక్కడ ఏం కథ అని చెప్పేసి ఇక్కడ చేసే ప్రతి వరకు ముంబై నుంచి అదే పనిగా వచ్చి చేసేవాళ్ళే అనమాట. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ మనకు ప్రతి ఒక్కటి ఇది ధోతి మనకు పైన డిజైన్ కూడా మనకి ఈ చేతులు ఇంకా ఎందుకంటే ఊరికి ఇవి ఎందుకంటే పంచలు ఎలా వస్తున్నాయి ఏం కథ అనేది చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి ఒక శాంపుల్కి అయితే కట్టడం అయితే జరిగింది. ఇంకా త్వరలో పెయింటింగ్ కూడా చేస్తారు. పెయింటింగ్ అయిన తర్వాతే కడతారు. బట్ కానీ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ముందుగానే కట్టి షాంపుల్ అయితే చూపిస్తున్నారు. చేతులు కూడా మనకు ఇంకా అచ్చులు అయితే ప్రిపేర్ చేస్తున్నారంట. కొత్త డిఫరెంట్ అంటే కొత్త మోడల్ అంటే మనకి ఇట్లా ఉంటాయి కదా చేతులు, అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే చేపిస్తున్నారంట ఈ విగ్రహానికి. ఈ విగ్రహం కాదు చాలా విగ్రహాలు అలాగే ఉన్నాయి. ఆలోచన లేకుండా చూడండి ఒకసారి పైనుంచి కింద వరకు చూపిస్తాను ఒకసారి విగ్రహం. అది ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు మేకింగ్ అయితే చూసాం కదా. మనకైతే ఈ విగ్రహం ఇంకా పూర్తి అయితే అవ్వలేదు, కలర్ అవ్వలేదు. చూశారు మీకు చేతులు కూడా అవ్వలేదు. కేవలం ఎలా అంటే మనకు పంచ కడితే ఎలా ఉంటుంది చాలామంది అడుగుతున్నారంట. ఎలా వస్తుంది మనకు సేమ్ ముంబైలో ఉంచినట్టే వస్తుందా అని అడుగుతున్నారంట. అందుకని చెప్పేసి చాలామందికి ఇలా కట్టి చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుందని చెప్పేసి కట్టి అయితే చూపిస్తారు. ఇంకా ఇలాంటి ఆలోచన లేకుండా ఎవరైనా మనకు కావాలనుకుంటే ముంబై మోడల్స్ మనకు రాయలసీమలో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం అనుకుంటా. ఆలోచన లేకుండా ఎవరైనా కావాలంటే త్వరగా వచ్చి బుక్ చేసేసుకోండి. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆలోచన లేకుండా ఇలాంటి మంచి వీడియోలకి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.